హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే గ్రామదేవత అసిరి తల్లి ఆలయానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో నేను ఎలా రెడీ అవుతాను ఏంటి, ఈరోజు స్పెషల్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఈ డ్రెస్ కంటే శారీ అయితే డివోషనల్గా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి కట్టుకుందామని. శారీ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది, కలర్ అనేది డార్క్ పింకిష్ కలర్లో వస్తుంది. ఈ శారీ కట్టుకునేటప్పుడు చాలామంది కూడా నాకు ఈ శారీ నీకు బాగుంది అని చెప్పడం అయితే జరిగింది. సో బాగుంది అన్నారు కదా అని ఎప్పుడైనా నచ్చితే ఎక్కువగా కట్టుకుంటూ ఉంటాను. బ్లౌజ్ కూడా సింపుల్గా శారీ లాగానే ఉంటుంది అనమాట. ఈ శారీ మా మామయ్య వాళ్ళు తీశారండి. నా పెళ్ళప్పుడు ఒళ్ళో వేస్తారు కదా, అలా ఒళ్ళో నన్ను కూర్చోబెట్టి ఈ శారీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్లౌజ్ అయితే మాత్రం మా వదిన కుట్టారనమాట. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, ఆవిడ టైలర్ అనమాట. మనం సైజులు కూడా ఈయన అవసరం లేదు, మనిషిని చూసే స్టిచ్ చేసేస్తారనమాట బ్లౌజ్ అనేది. నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి. నాకు చాలా కరెక్ట్గా సరిపోయే విధంగా స్టిచ్ చేశారనమాట. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అయితే. శారీ కట్టుకొని నాకు ఈ శారీ అనేది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను, కామెంట్ చేయండి ఒకవేళ బాగున్నట్టయితే. శారీ కట్టుకున్న తర్వాత అయితే లుక్ అనేది ఇలా వచ్చిందండి. శారీకి రెండు సైడ్లు కూడా బార్డర్ అయితే ఇచ్చారు, అలాగే హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుంది అనమాట. శారీ మొత్తంగా కూడా ఓవరాల్గా ఒకే డిజైన్ అనేది వస్తుంది. ఇంకా శారీ కట్టుకోవడం అయితే అయిపోయింది కదా, ఫేస్కి ఏమైనా అప్లై చేసుకోవాలి ఇప్పుడు, అలాగే జడ కూడా వేసుకోవాలన్నమాట. అదేంటో కానీ ఫేస్కి అయితే మాత్రం నేను ఎటువంటి క్రీమ్స్ కూడా ఎక్కువగా అప్లై చేయనండి. ఎందుకంటే లేనిపోని క్రీమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఫేస్ పైన పింపుల్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. అవి ఎక్కువ అవ్వడం వల్ల మనకి డార్క్ స్పాట్స్గా ఏర్పడతాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడు కూడా ఫెయిర్ అండ్ లవ్లీయే యూజ్ చేస్తానండి. మనకి దేవుడిచ్చిన కలర్ అనేది అది ఎలా ఉంటే అలానే ఉండని అని చెప్పి దాన్ని చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు. మనకు ఉన్నంతలో మనం మంచిగా ఉంటే అదే చాలు. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. అలా అని మరీ ఎక్కువగా కాకుండా కొంచెమే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేస్తానండి. లైట్గా అప్లై చేసామా లేదా అన్నట్లయితే రాసుకుంటాను. నేను చాలా వరకు అయితే మెడికల్లో వర్క్ చేశాను కదండి, చాలామందిని చూస్తూ ఉండేదాన్ని. స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేసుకోవడం కోసం లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే క్రీమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉండేవారు. సో వాళ్ళకైతే కొన్ని తెలియక యూస్ చేసేస్తూ ఉంటారు. నాకు తెలిసి అయితే మనం ఏదైనా స్కిన్కి సంబంధించి క్రీమ్ యూస్ చేయాలి అంటే డాక్టర్ని సజెస్ట్ చేసి మన స్కిన్కి ఏ టైప్ ఆఫ్ క్రీమ్ అనేది సూటబుల్గా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకొని యూస్ చేస్తే మంచిదండి. లేదంటే స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. క్రీమ్ రాసుకున్నాక పాండ్స్ పౌడర్ అయితే ఇప్పుడు రాసుకుంటున్నానండి. కొంచెం రాసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్యాన్ గాలికి పౌడర్ మొత్తం గాలికి ఎగిరిపోతుంది అనమాట. కొంతమంది ఫేసెస్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రెడ్గా ఉంటాయండి ఫేస్ అనేవి. ఎందువల్ల అంటే వాళ్ళు స్కిన్ వైట్ కోసం అని చెప్పి క్రీమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. అలా యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళేటప్పుడు సన్ నుంచి వచ్చే రేడియేషన్స్, సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అది స్కిన్ పైన పడతాయి కదండి. సో ఆ క్రీమ్కున్న వాటికి అయితే సూట్ అవ్వదు. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఓవరాల్గా అయితే క్రీము అలాగే పౌడర్ అయితే రాసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కుంకుమ పెట్టేసుకుంటాను. కుంకుమ పెట్టుకున్న తర్వాత జడ వేసుకొని రెడీ అయిపోయి ఇంకా కోవిలికి వెళ్ళిపోవడమే అనమాట. కుంకుమ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు జడ వేసేసుకుంటాను. జడ అంటే పెద్ద హెవీగా అయితే నేను ఎప్పుడు కూడా వేసుకోను అనమాట. జస్ట్ సింపుల్గా వేసుకున్నామా లేదా అన్నట్టు వేసుకుంటాను అంతే. తలస్నానం చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తలస్నానం అనేది డైలీగా ఈ రోజుల్లో అయితే చేస్తూనే ఉంటున్నారండి. ఆ చేయడం అనేది తప్పు కాదు. అలా చేసేటప్పుడు ఏంటంటే
తడి జుట్టు అనేది ఆరక ముందునే జడ అనేది వేసుకుంటున్నారు. సో అందువల్ల ఏంటంటే మన తలకి బాగా వాటర్ అనేది పట్టేస్తుందండి. జుట్టు ఆరకముందే జడ వేసుకోవడం వల్ల అది అలా వాటర్ అనేది పట్టేయడం వల్ల ఏంటంటే హెడేక్ అనేది వస్తుంటుంది. అలాగే చాలామందికి ఏంటంటే కోల్డ్ కూడా డైలీగా ఉండేటట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ జుట్టు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆరబెట్టుకోండి. తర్వాత మీరు తలకి జడ అనేది వేసుకోవడం మంచిది. అలాంటప్పుడు మీకు ఎటువంటి హెడేక్ కానీ ఎటువంటి కోల్డ్ అటువంటి సిమ్టమ్స్ అయితే కూడా ఏమీ రావండి. ఊరికే కొంతమంది దీన్ని తెలుసుకోకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏవైనా ట్యాబ్లెట్స్ అనేవి రాస్తూ ఉంటారు. అవి కంటిన్యూగా యూజ్ చేయమంటుంటారు. ఇదంతా పెద్ద ప్రాసెస్. సో నేను చెప్పింది అయితే ఫాలో అవుతారు అనుకుంటున్నాను. జడ అయితే ఆల్మోస్ట్ వేసుకున్నట్టేనండి. అల్లేసుకొని కిందకి ఏదైనా క్లిప్ పెట్టేసుకుంటే అయిపోయింది జడ వేసుకోవడం. ఓవరాల్గా అయితే జడ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే రెడీ అయ్యానమాట. ఇప్పుడు కోవిలికి ఏవేవైతే సర్దేసుకోవాలో అన్నీ కూడా సర్దేసుకుంటానండి. పువ్వులు అనేవి చెట్లకు కొన్ని ఉన్నాయన్నమాట దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి. చాలామంది పువ్వులు అయితే ఏరేసి ఉంటారు. ఇంకొంచెం ఏమాత్రం ఉంటే వాటిని ఏరేసి కోవిలికి అయితే తీసుకెళ్తాను. టెంపుల్కి వెళ్ళాక మీకు ఆ సరౌండింగ్స్ అలాగే టెంపుల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. కోవిల్ నుంచి వచ్చాక టిఫిన్ తింటాను. మా నాన్న ఆల్రెడీ పూలు ఏరేస్తున్నారనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తారంట. రామాలయంలో ఆంజనేయ స్వామికి మంగళవారం కదండి పూజలు అవి చేస్తుంటారు. మా నాన్న వెళ్తారనమాట అక్కడికి. పువ్వులు అందుకే కొంచెం ఉంటే ఆ చెట్టు వేరేస్తున్నారు. నేను మరెందుకు ఇటువైపు చెట్టుకు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇటువైపు చెట్టువి పువ్వులు అనేవి ఏరుతున్నాను అనమాట. కొంచెం పువ్వులైనా కానీ సరిపోతాయి, కానీ చెట్టుకైతే ఎక్కువే ఉన్నాయి. ఏరేగా కొంచెం మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే ఏరలేము, కొన్ని ఏరాను సరిపోతాయి. కోవిలి ఎంట్రన్స్లో అయితే ఇలా తల్లి యొక్క పాదాలు అనేవి ఉంటాయండి. ముందుగా అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మనం పూజ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. నేనైతే కోవిల్లోకి ఎంటర్ అవ్వగానే ప్రదక్షిణం అనేది చేసి ఇక్కడ పూజ చేసి తర్వాత లోపలికైతే వెళ్ళానండి. ఈ తల్లిని ఏవైనా మనసారా కోరుకుంటే మాత్రం తప్పకుండా అయితే నెరవేరుతాయండి. ఆలయం లోపల కూడా తల్లి దగ్గర పూజ అయితే చేశానండి. తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇటు సైడ్ అయితే రావి చెట్టు ఉంటుందండి. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత పూజ అంతా పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకున్న తర్వాత కొంచెంసేపు ప్రాంగణంలో అయితే కూర్చోవాలి కదండి. సో నేనున్న ఇదిగోండి మా వీడియో తీసే వీడియో కెమెరామ్యాన్ అనమాట ఈ అమ్మాయి. తనే తీసింది కొంతవరకు అయితే వీడియోస్ అనేవి. ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ కానీ లేదంటే అన్నం ఉంటే అన్నం అయితే కొంచెం తినేయాలండి. ఇగోండి ములంకాడలు బంగాళదుంప అలాగే టమాటా కలిపి ఒక కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. ఇది మార్నింగ్ అన్నంతో నంచుకోవడానికి అయితే సరిపోతుందండి. మధ్యాహ్నంకి అయితే చేపల పులుసు పట్టామండి. మధ్యాహ్నంకి ఇదే కర్రీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.